ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము. ముందుగా ఈ వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసేటువంటి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. టెట్ అంటే భయం ఎందుకు? ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా మళ్ళీ చర్చనీయాంశమైంది. విద్యారంగ భవిష్యత్తును ప్రభావితం చేసే ఈ పరీక్షను నిర్బంధంగా కొనసాగించాలని చెబుతూ టెట్ అనేది విద్యా నాణ్యతకు కనీస హామీ. ఎందుకంటే టెట్ లేకుండా 2010, 2011లో మరి ప్రతి ఒక్క అభ్యర్థి డిఎస్సిలో రాసి ఉద్యోగ అర్హత సంపాదించాడు. కాబట్టి అప్పుడు టెట్ లేకుండానే మరి ఉపాధ్యాయ వృత్తి చేపట్టడం జరిగింది. కాబట్టి టెట్ అనేది విద్యా నాణ్యతకు కనీస హామీ అన్నమాట. రాష్ట్రాలు దాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నించకూడదు. ప్రతి ఉపాధ్యాయుడు తప్పనిసరిగా టెట్ పరీక్షలో అర్హత సాధించాల్సిందే. మరి గరిష్టంగా 2 ఏళ్లలో అర్హత సాధించకపోతే ఉద్యోగం నుంచి పదవి విరమణ పొందాలి అని దేశ సర్వోన్నత న్యాయస్థానం సెప్టెంబర్ 1న తీర్పు ఇచ్చింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. సెప్టెంబర్ 1న తీర్పు ఇవ్వడం అయితే జరిగింది. ఎందుకంటే గరిష్టంగా 2 ఏళ్లలో అర్హత సాధించకపోతే ఉద్యోగం నుంచి పదవి విరమణ పొందాలి అని దేశ సర్వోన్నత న్యాయస్థానం సెప్టెంబర్ 1న తీర్పిచ్చింది. కోర్టు వ్యాఖ్యలు నిజానికి దేశవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయ నియామకాలలో ఉన్న లోపాలను బట్టబయలు చేశాయి. నిరంతరం నేర్చుకునే తపన ఉన్న ఉపాధ్యాయుడే నాణ్యమైన విద్యను అందిస్తున్నాడు, మరి భవిష్యత్తును తీర్చిదిద్దుతాడని సుప్రీంకోర్టు అయితే స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఎందుకనంటే ఉన్న ఉపాధ్యాయ నియామకాలలో ఉన్న లోపాలను బట్టబయలు చేశాయి. నిరంతరం నేర్చుకునే తపన ఉన్న ఉపాధ్యాయుడే మరి నాణ్యమైన విద్యనైతే అందించగలుగుతాడు. కాబట్టి టెట్ అంటే భయం ఉండకూడదు. ఎందుకంటే నాణ్యమైన విద్యకు ఇది ఒక హామీ లాంటిది. ప్రతి ఒక్క విద్యార్థిని మరి నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో మరి సుప్రీంకోర్టు అయితే నిర్ణయించడం జరిగింది. సెప్టెంబర్ 1న 2025 దేశ విద్యా వ్యవస్థలో కొనసాగుతున్న అతిపెద్ద లోపాన్ని గుర్తించి మరి చరిత్రాత్మక తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టును దేశవ్యాప్తంగా మేధావులు, విద్యావేత్తలు అభినందిస్తుండగా ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు వ్యతిరేకిస్తుండటం శోచనీయం. కొన్ని ఉపాధ్యాయ సంఘాలు మాత్రం టెట్ అనవసరం అని అంటున్నారు. కొన్ని ఉపాధ్యాయ సంఘాలు టెట్ అవసరం లేదు అని అనడం జరుగుతుంది. అనుభవమే ప్రధాన అర్హత కదా, మరి దీంతో ఉపాధ్యాయులపై ఒత్తిడి పెరుగుతుంది అంటూ వ్యతిరేకించడం జరుగుతుంది. తీర్పు సమీక్షించాలంటూ తెలంగాణలోని ప్రముఖ ఉపాధ్యాయ సంఘం TSUTF ఇప్పటికే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. మరో సంఘం PRTU కేంద్ర మంత్రులను కలిసి టెట్ అర్హత రద్దు చేయాలంటున్నారు. టెట్ అర్హత అనేది మరి మేము ఆల్రెడీ పదవిలో ఉన్నాము కదా, మరి మళ్ళీ టెట్ ఏమిటి, దాన్ని రద్దు చేయాలనే ఉద్దేశంతో మరి PRTU కేంద్ర మంత్రులను కలిసి టెట్ అర్హత రద్దు చేయాలని, దీనికోసం విద్యా హక్కు చట్టాన్ని సవరించాలని కోరుతుంది. విద్యా హక్కు చట్టాలను సవరించాలని అయితే కోరడం జరుగుతుంది కొన్ని సంఘాలు. మరి ఎమ్మెల్సీలు ఇప్పటికే ప్రకటించాయి. సుప్రీంకోర్టు తీర్పును వారు వ్యతిరేకించడం వెనుక ఒక సహేతుకమైన కారణం కూడా లేదు. ఉపాధ్యాయుడు అపారమైన అనుభవం ఉన్నవారికి పరీక్ష రాయడం అంటే భయం ఎందుకు అని మరి ఉపాధ్యాయునికి టెట్ అంటే భయం ఎందుకు? టెట్ ఎగ్జామ్ అనేది నాణ్యమైన విద్యకు మరి తప్పకుండా ఉండాలనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు అయితే మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.